ఈరోజు వాక్య ధ్యానం సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. ఎవడనూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగును. బుద్ధి జ్ఞానములు గనవాని చేత దాని అధికారము స్థిరపరచబడును. బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమిట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించుట కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తిని పెంచుకొనువాడు దరిద్రులను కరుణించుట కొరకు దానిని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన యెహోవాకు హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. నీ ప్రేమలో ప్రయాణమే, నీ బాటలో ప్రభాతమే, ప్రేమమయ నా యేసయ్యా, నా ప్రాణమే నీవేనయ్యా, నీవేగా ఆశ్రయం, నీవేగా జీవితం, సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా, సదా నిన్ను కొనియాడనా.